18th ఎపిసోడ్. అంజలిని వేటాడిన రుద్ర. రవలి రంగయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తూ అంజలికి జాగ్రత్తలు చెప్పి కారులో బయలుదేరారు. ఆ విషయాన్ని కోటయ్య ద్వారా తెలుసుకున్న రుద్ర ఆ అవకాశాన్ని అదునుగా తీసుకుని అంజలి దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే లంచ్ టైం దాటడంతో అతనిని చూసిన అంజలి వెంటనే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద కూరలు వేడి చేయడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో రుద్ర కూడా లోపలికి వెళ్ళి ఆమెకు చాలా దగ్గరగా నిలబడ్డాడు. రుద్ర వేడి శ్వాస ఆమె మెడకు తగులుగానే అంజలి వల్లు ఒక్కసారిగా జలధరించింది. రుద్ర ఆమె చెవి దగ్గరికి వంగి లోతైన గొంతుతో, ఏంటంజలి, నా కోసం ఏదో వండుతున్నట్టున్నావు అని అడిగాడు. ఆ గొంతులోని గంభీరతకి అంజలి అదిరిపడి వెనక్కి తిరిగి, నేనేమి వండట్లేదు, అమ్మ చేసిన కూరలు వేడి చేస్తున్నాను. అయినా మీరిక్కడేం చేస్తున్నారు? భోంచేయడానికి రమ్మంటే నేనే వస్తాను కదా, మీరెళ్ళండి, నేను వస్తున్నాను అని తప్పుకోబోయింది. రుద్ర ఆమె దారిని అడ్డుకుంటూ వంటింటి గట్టుకి ఆమెను అదిమి పట్టుకున్నాడు. ఆపై ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, వడ్డించేది నువ్వైనప్పుడు వంట ఎవరు చేస్తే నాకేంటంజలి? అయినా కాబోయే మొగుడిని చూసి అంతలా భయపడిపోతావేంటి? నా టచ్ నీకు నచ్చడం లేదా? నీ కోసం, నీ స్పర్శ కోసం నేను ఎంత తహతహలాడుతున్నానో నీకు తెలుసా? నన్ను ఇక్కడ ఉండమనడం మీ నాన్న నాకిచ్చిన వరం. ఈ అవకాశాన్ని వదులుకుంటానా చెప్పు అంటూ తన చేతులతో ఆమె భుజాన్ని గట్టిగా నొక్కాడు. అంజలి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా ధైర్యం తెచ్చుకుని, రుద్రగారు, వదలండి, మనకింకా పెళ్లి కాలేదు, మీరిలా ప్రవర్తించడం పద్ధతి కాదు, నాకు ఇలాంటివన్నీ నచ్చవు, దూరంగా జరగండి అని అతన్ని తోసేసి వెళ్ళబోతుంటే రుద్ర ఆమె చేతిని పట్టుకుని బలంగా వెనక్కి లాగాడు. ఒక్కసారిగా అంజలి అతని గుండెలకు గట్టిగా తగిలింది. ఆ క్షణం రుద్ర శరీరంలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహించినట్టు అనిపించింది. ఆమె అతనికి తగిలి వణుకుతుంటే రుద్ర కళ్ళలో ఒక వింత రాక్షసత్వం కనిపించింది. దాంతో రుద్ర మనసులో, నేను ఇప్పటిదాకా ఎందరో ఆడవాళ్ళను చూశాను, ఎందరినో తాకాను, కానీ ఏ ఆడదాని దగ్గర కలగని ఒక వింత సుఖం నిన్ను తాకగానే నాలో కలిగిందంజలి. పల్లెటూరి పిల్ల కదా, ఏముందిలే అనుకున్నాను, కానీ నీ ఒంటి వాసన మద్యం మత్తు కన్నా కిక్కెక్కిస్తుంది. నీ ఈ స్పర్శలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఆస్వాదించి తీరాలి అని అనుకుంటూ ఉండగా అంజలి అతని కౌగిలి నుండి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అతనికి మరింత పిచ్చెక్కించింది. రుద్ర ఆమె ముఖాన్ని తన చేతులలోకి తీసుకొని, పద్ధత, ఈ రుద్ర డిక్షనరీలోనే ఆ పదం లేదంజలి. నిన్ను చూస్తుంటే ఇప్పుడే, ఈ క్షణమే అనుభవించాలన్నంత కోరిక నాలో పుడుతుంది. నా దేహంలోని ప్రతి అణువు నీ కోసం తప్పిస్తుంది. ఏ మొగాడైనా నువ్వు దక్కాలని కోరుకుంటాడు, నీ అందం అలాంటిది మరి. కానీ నిన్ను దక్కించుకునే హక్కు, అనుభవించే సుఖం కేవలం ఈ రుద్రది మాత్రమే అని ఆమె చెవి దగ్గర మత్తుగా అన్నాడు. అంజలి అతని చేతుల్లో గిలగిలలాడుతుంటే అతని కళ్ళలో కామంతో కూడిన ఒక వింత మెరుపు కనిపించింది. ఆమె ఒంటి వేడి అతనికి తగులుతుంటే గతంలో కలిగిన ఏ అనుభవం అంజలి స్పర్శకు సాటిరాదని అతనికి అర్థమైంది. అంజలి అతని నుండి విడిపించుకుంటూ, వదలండి ప్లీజ్, ఈ విషయం నాన్నకు తెలిస్తే మిమ్మల్ని వదలరు అని ఏడ్చేసింది. రుద్ర ఆమె ఏడుపును ఆస్వాదిస్తూ, ఏం చేస్తారు? ఆయనే కదా నిన్ను నాకు అప్పగించింది. నీ మీద నాకు అన్ని హక్కులున్నాయి అంజలి. నీ శరీరం మీద కేవలం ఈ రుద్ర సంతకం మాత్రమే ఉండాలి. నువ్వు ఎంతలా ఎదురు తిరిగితే నిన్ను లొంగదీసుకోవడంలో నాకు అంత మజా వస్తుంది అని ఆమె బుగ్గపై తన పెదవులతో ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అంజలి అసహ్యంగా ముఖం తిప్పుకొని, భోజనం పెట్టమన్నారు కాబట్టి మిమ్మల్ని లోపలికి రానిచ్చాను, అంతేకాని ఇలా మృగంలో ప్రవర్తిస్తే నేను ఊరుకోను. నాన్న ముందు మీ అస్సలు రూపాన్ని బయట పెడతాను అని హెచ్చరించింది. రుద్ర ఒక్కసారిగా వికృతంగా నవ్వి, చెప్పు అంజలి, కానీ నువ్వు నోరు తెరిచేలోపై జరగాల్సింది జరిగిపోతుంది. అయినా నేనేం తప్పు చేస్తున్నాను? మీ నాన్న మాట ప్రకారమే కదా భోజనానికి వచ్చాను. కాకపోతే కంచంలో ఉన్నది నా ఆకలికి, కళ్ళ ముందున్న నువ్వు నా దాహానికి. ఇక ఈ రెండింటిని వదిలిపెట్టను అని ఆమెను బలంగా తన వైపు లాక్కున్నాడు. అంజలి భయంతో వణికిపోతూనే అతన్ని నెట్టేసి
పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీరిప్పుడు తినడానికి వస్తారా లేదా? మీరు రానంటే చెప్పండి, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అని కసురుకుంది. సరే సరే, వడ్డించంజలి, వస్తున్నా అని ఒక రకమైన వెకిలి నవ్వుతో భోజనానికి కూర్చున్నాడు రుద్ర. అతని మాటలకు భయంతో అంజలి చేతులు వణుకుతున్నప్పటికీ ఆమె భోజనం వడ్డించక తప్పలేదు. పైగా తను వంగుతున్న ప్రతిసారి రుద్ర చూపులు ఆమె శరీరాన్ని అసహ్యంగా స్కాన్ చేస్తున్నాయి. ఆ కామపు చూపులు భరించలేక అంజలి త్వరగా గిన్నెలు అక్కడ పెట్టి కాస్త దూరంగా కూర్చుంది. భోజనం ముగించి చేయి కడుక్కుని వచ్చిన రుద్ర ఒక్కసారిగా మృగంలా మారిపోయాడు. అంజలి వెనక్కి తిరిగి డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సర్దుతుంటే రుద్ర మెరుపు వేగంతో వచ్చి ఆమె వెనక నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒక్క ఉదుటున ఆమె చున్నీని లాగేశాడు. ఆ చున్నీని తన ముక్కు దగ్గర పెట్టుకుని మత్తుగా వాసన చూస్తూ, అబ్బా, ఎంత కమ్మటి వాసన! ఇలాంటి సువాసన నేను ఇప్పటి వరకు ఎవ్వరి దగ్గర చూడలేదు. నీ వంపు సంపులు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి అంజలి. నా దేహానికున్న ఆకలి తీర్చవా అని పచ్చిగా మాట్లాడాడు. అంజలి చేతులు అడ్డం పెట్టుకుని వెనక్కి జరుగుతూ, ఛీ, వదలండి. ఏంటిది? అసలు మీకు ఆడవాళ్ళంటే గౌరవం లేదా? మర్యాదగా చెప్తున్నాను, దగ్గరికి రాకండి అని గట్టిగా అరుస్తూ వెనక్కి తగ్గింది. మర్యాద, గౌరవం ఇవన్నీ బయట ప్రపంచానికి అంజలి, మన మధ్య కాదు అంటూ రుద్ర ఆమె మాటలను లెక్క చేయకుండా ఆమెను బలంగా లాగి సోఫా మీదకి విసిరేశాడు. వద్దు రుద్ర, నా జోలికి రావద్దు, ప్లీజ్ వదులు, నా జీవితం నాశనం చేయకు అని అంజలి ప్రాధేయపడుతూ ఏడుస్తున్నా రుద్రలో కసి పెరిగిందే తప్ప జాలి కలగలేదు. ఒక మృగంలా ఆమెపై పడి ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఆమె స్త్రీతత్వాన్ని అవమానిస్తూ తన 2 చేతులతో మల్లెపువ్వు లాంటి ఆమె శరీరాన్ని నలిపేశాడు. ఆమె ఎంత వద్దంటున్నా వదలలేదు. ఆ కసితో, వేదనతో అంజలికి ఎక్కడి నుండి శక్తి వచ్చిందో తెలియదు కానీ రుద్రని గట్టిగా పక్కకు తోసేసింది. ఆ దెబ్బకు రుద్ర వెళ్లి గోడకు తగిలి కింద పడిపోయాడు. అంజలికి ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించినా ప్రాణభయంతో అక్కడే పడి ఉన్న తన చున్నీని కప్పుకొని తలుపు తీసుకొని పిచ్చిదానిలా బయటకు పరిగెత్తింది. అప్పుడప్పుడే చీకటి పడుతుండగా ఎవ్వరికంటా పడకుండా అర్జున్ చెప్పిన ఆ పాడుబడ్డ గుడిసె దగ్గరకు చేరుకుంది అంజలి. అక్కడ అర్జున్ తన కోసమే ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూడగానే అంజలి ఏడుస్తూ వెళ్లి గట్టిగా హత్తుకొని, అర్జున్, నన్ను కాపాడు అర్జున్, ఆ రాక్షసుడు నన్నేం చేశాడో చూడు. అమ్మా నాన్న ఇంట్లో లేని సమయం చూసి వాడింటికొచ్చి నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు అర్జున్ అంటూ జరిగిందంతా చెప్పింది. అది విన్న అర్జున్ రక్తం మరిగిపోయింది. నువ్వు కంగారు పడకంజలి, నా మీద చేయి వేసిన వాడినైనా వదిలేస్తానేమో కానీ నా అంజలి మీద వేసిన వాడిని మాత్రం ప్రాణాలతో వదలను. వాడు మృగమైతే నేను వాడి పాలిట కాలయముడినవుతాను. వాడు నా మగతనానికే సవాలు విసిరాడు. నువ్వు ధైర్యంగా ఉండు అని పౌరుషంతో ఊగిపోయాడు. కానీ మళ్ళీ తనను తాను కంట్రోల్ చేసుకుని, నేను తలుచుకుంటే ఈ క్షణమే వాడిని మట్టిలో కలిపేయగలను అంజలి. కానీ ఇప్పుడు నేను వెళ్ళి వాడిని కొడితే మన విషయం మీ అమ్మ నాన్నలకు తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కొంచెం ఓపిక పట్టంజలి, సమయం చూసి వాడు చేసిన పనికి అంతకంత అనుభవించేలా చేస్తాను అని అంజలికి ధైర్యం చెప్పాడు. అటు ఇంట్లో అంజలి తోసిన దెబ్బకు రుద్ర మైండ్ బ్లాంక్ అయిపోయింది. దాంతో మైకంలోకి జారిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకొని చూసేసరికి అక్కడ అంజలి కనిపించలేదు. ఇల్లంతా సైలెంట్గా ఉంది. రుద్ర పెదవుల మీద ఒక వెటకారపు నవ్వు మెరవగా, అబ్బో, పిల్లి కూడా పులిలా పంజా విసురుతుందన్నమాట. దెబ్బ గట్టిగానే తగిలింది అంజలి. కానీ ఈ దెబ్బ నీ మీద నాకున్న కసిని ఇంకా పెంచింది అని నెమ్మదిగా లేచి నిలబడి, ఎక్కడ దాక్కున్నావు అంజలి? నువ్వు ఎక్కడున్నా నా నుండి తప్పించుకోలేవు. ఇవాళ నీ అంతు చూస్తాను అని అడుగు ముందుకు వేశాడు. కానీ ఏదో గుర్తొచ్చినట్టు ఆగిపోయాడు. వద్దు, ఇప్పుడు లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. అంకుల్ ఆంటీ వచ్చే టైం అవుతోంది. వాళ్ళ ముందు నేనెప్పుడూ మిస్టర్ పర్ఫెక్ట్గానే ఉండాలి. ఆ ముసుగు ఇప్పుడే తొలగిపోకూడదు అని తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. కానీ మనసులో, అసలు నీకు ఈ ధైర్యం ఎక్కడదంజలి? నీ ధైర్యం వెనుకున్న శక్తి ఏంటో నేను కనిపెట్టాలి అని కసిగా నిశ్చయించుకొని
తన గది వైపు వెళ్ళిపోయాడు. అంజలి ధైర్యం వెనుకున్న కారణాన్ని రుద్ర కనిపెట్టగలడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ఈ లైకే నా స్టోరీని ముందుకు నడిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.